కడపలో రాజీవ్ పార్క్ సమీపంలో ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణుడు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో ఇండో నేపాల్ రుద్రాక్ష నిలయం ప్రారంభమైంది. కడప మేయర్ పాకా సురేష్ ముఖ్య అతిథిగా హాజరై రుద్రాక్ష నిలయాన్ని ప్రారంభించారు. ఇక్కడ బ్రాంచ్ లో నెలకు ఒకసారి అందుబాటులో ఉంటాను అన్నారు పాండురంగారావు. రుద్రాక్షల ఆధ్యాత్మికత, వైద్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. 33 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ పాండురంగారావు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుమారు 120 అవార్డులు అందుకున్నారని, ఈ రుద్రాక్ష నిలయం ద్వారా భక్తులకు నాణ్యమైన రుద్రాక్షలు, ఆధ్యాత్మిక సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నుంచి అనేక దేశాల్లో పర్యటించి అనేక ఆధ్యాత్మికంగా ఫ్రెక్చువల్గా ఏం అవసరమో అంటే మనం ఇప్పుడు ఆయన చెప్పినట్టు గతంలో మనం ఫేస్బుక్ చూసి లేకపోతే మన యొక్క దీన్ని చూసి ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో ఏ వస్తాయో తెలియదు, ఏవి రావో తెలియదు, వచ్చిన తర్వాత అవి నిజమైనటివా, ఒరిజినల్వా కాదా అని కూడా మనం గుర్తించలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నాం. అటువంటిది ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చి మనం ఏదైనా తీసుకోవాలన్నప్పుడు వీటిని పరిశీలించి ఇక్కడ కొనుక్కుండి అవి మనకు తగ్గట్టుగా ఉన్నాయా లేదా, మన జాతకాలకు తగ్గట్టుగా ఉన్నాయా, అవన్నీ కూడా ఆయన పరిశీలించి చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇది మన కడప నగర ప్రజలకు ఎంతో ఉపయోగపరంగా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. కడపలో ఈ రుద్రాక్ష కార్యాలయం ప్రారంభించడం కోసం నేను వచ్చాను. మేయర్ గారు కూడా వచ్చారు. రాజకీయంగా వారు బిజీగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప చాలా మంచి ఆదరణ ఇక్కడ ఉంది. అందరూ బాగా ఆదరించారు. కడప కనీసం నెలకు ఒక్కసారైనా వస్తే బాగుంటుంది అనే అభిప్రాయానికి కలిగి ఉన్నాము. రుద్రాక్షలు ఎక్కడ పడితే అక్కడ, ఏవి పడితే అవి దొరుకుతున్నాయి. 33 సంవత్సరాల నుంచి ఉన్న ఈ సంస్థ అసలైన రుద్రాక్షలు అందజేద్దాం, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తీసుకువెళ్ళి ఇద్దామన్న ఆలోచనతో ఇక్కడ బ్రాంచ్ పెట్టడం జరిగింది. లేకపోతే ఈ ఆన్లైన్ పర్చేజింగ్ అది ఎక్కువైపోయింది. అది అసలో నకిలీయో తెలియదు. ముందు ఎక్కడ చవకు వస్తే అక్కడ వెళ్ళిపోతున్నారు. ఇది ఫుడ్ అయితే పర్వాలేదు, ఒక కన్స్యూమర్ ప్రోడక్ట్ అయితే పర్వాలేదు, ఇది ఒక ఆధ్యాత్మిక సంపద. మనం ఒక్కసారి వేసుకుంటే జీవితాంతం అది మార్చము, కావాలంటే యాడ్ చేసుకుంటాం తప్ప ఇంత విలువైన సంపద ఎలా పడితే అలా వేసుకోవడం కాదు. ఏది వేసుకుంటే మంచి జరుగుతుందో అది వేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అడ్వైస్ చేయడం కోసం అప్పుడప్పుడు నేను వద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఎప్పుడు నిరంతరాయంగా ఈ కార్యాలయం ఇక్కడ కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే వాళ్ళు డైరెక్ట్గా నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. కడప ఇక్కడికి వస్తే హైదరాబాద్ రావాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా నాతో మాట్లాడు.